నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కొడాలి నాని పైన కేసు అయ్యింది. నిన్ననే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అంతగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాలంటీర్లు బలవంతంగా పంపించేశారు, రాజీనామా చేయించారు అని చెప్పేసి కేసు. అసలు ఎలా చూడొచ్చు సార్ ఈ కేసుని? ఫస్ట్ టైం పోలీసులు కేసు నమోదు చేసినట్టున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆయన మీద ఎటువంటి కేసులు రాకపోయినా, అయితే దీనికి ప్రభుత్వం కూడా ఒక మెలికి పెట్టింది. అదే అంటున్నాను, రాజకీయం అంటే అలాగా పద్ధతిగా నీట్గా మాట్లాడుతూ ఉండాలి. ఎక్కడికక్కడ మెలికి పెట్టిందారు మెలికి పెట్టాలి. మనకి అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు అదే చెప్తాడు, ఊరికే రెచ్చగొట్టేసినట్టు రెచ్చగొట్టేసి ఆయన అధిష్టాన వ్యక్తిని కొట్టేలా చేస్తే ఆడికి టికెట్ ఇవ్వకుండా చేయడం గట్రా చేస్తారనమాట. ఛత్రపతి సినిమాలో ఏదో అలాగా వీళ్ళు కూడా ఏం చేశారు, వాలంటీర్లు అందరూ అయ్యా మమ్మల్ని తీసుకోండి, మమ్మల్ని రాజీనామా చేయించారు, లేదంటే చక్కగా పాటికి ఇందులో వాలంటీర్లుగా ఉండేవాళ్ళం, ప్రభుత్వానికి ఉపయోగపడే వాళ్ళం, ఎలాగో వీళ్ళు 10,000 వరకు ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఒకవేళ అయినా లోకల్గా 10,000 అంటే హ్యాపీ కదా, వాళ్ళ సొంత ఇల్లు గట్రా ఉండేటప్పుడు. సరే అని చెప్పి అందరూ అంటే సింపుల్గా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు, మీతో ఎవరెవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, అప్పుడు మేము దాని మీద నిజ నిర్ధారణ జరిపించిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటాం, వాళ్ళు బలవంతం చేయడం వల్లే తీసామని పెడితే ఆ సాకుతో మిమ్మల్ని తీసుకుంటామని ఏదో మొత్తానికి చెప్పారు. సో దాంతో ఇప్పుడు గుడివాడలో కొంతమంది మాకు కొడాలి నాని గారు రాజీనామా చేయమని చెప్పారు, సో ఆయన మీద కేసులు పెట్టండి అని చెప్పి పెట్టారు. పోలీసులు కూడా కేసు ఫైల్ చేశారు. సో ఇదే సిచ్యువేషన్ గతంలో ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారన్నట్టు కూడా వార్తల్లో చూసాం. ఎట్లా అంటే, అరే నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది కాబట్టి మీరు రాజీనామా చేసేయండి, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని మేమే తీసుకుంటాం, మేము ఎక్కడికి వెళ్తాం, కాబట్టి మీరు రాజీనామా చేసి ఈ పార్టీ మీకు అసలు ఆ పోస్టులు క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి ప్రభుత్వం, మీరు ఖచ్చితంగా ప్రభుత్వం కోసం పార్టీ కోసం పనిచేయండి, మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మేము తీసుకుంటాం, అదే ఉందలే రాజీనామా చేశానని కూడా చెప్తే అక్కడ కూడా కొంతమంది చేశారంట. ఇంకా చిత్తూరు కుప్పం పరిసరాల్లో అయితే మూకమ్మడిగా ఒకేసారి 150 మంది రాజీనామాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఇస్తూ చేశారు. మరి అటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి జాబు అడగలేరు, అలాగని యువతల వైపు ఈ వైసీపీ నాయకుల మీద కేసులు కూడా పెట్టలేరు. కొంతమంది అలాగే అయిపోయారు, తేలుకుట్టిన దొంగలాగా. ఒకటి, రాజీనామా ఎందుకు చేశారంటే బలవంతంగా వాళ్ళు చేయించారని చెప్తే ఆ నాయకుడి మీద కేసు పెట్టాలి, లేదండి నేనే స్వచ్ఛందంగా చేశానంటే నువ్వు ఎందుకు స్వచ్ఛందంగా చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతారు గవర్నమెంట్. సో అట్లాగా తేలుకుట్టిన దొంగలాగా ఆగిపోవడం చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఎవరైతే నిష్పక్షపాతంగా వ్యవహరించారో, మేము ఇది ఒక ఉద్యోగం అనుకుని మేము చేసాము, మేము మా ఆఫీసర్స్ ఏం చెప్తే అది చేసాం, మాకు అదేం లేదు, ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు అనుకున్న వాళ్ళు ధైర్యంగా కేసు పెడితే మేబీ వాళ్ళకు ఒక కన్సర్న్ ఉండొచ్చు. అట్లాగే ఇప్పుడు మొత్తానికి ఫస్ట్ టైం కొడాలి నాని గారి మీద ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కేసు పెట్టారు. మరి చూద్దాం పోలీసులు దీన్ని ఈ కేసు ఫైల్ చేసి ఎటువంటి విచారణ జరిపిస్తారో, కోర్టుకి ఏమి ప్రొడ్యూస్ చేస్తారో చూడాలి. కానీ సార్, ఇప్పుడు బలవంతంగా రాజీనామా చేయించారు అనేసి అంటున్నారు, కానీ అందులో చాలా మంది అదే జాబ్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరి అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇదే జాబు, సరే లోకల్గా ఉన్నాము, మనకి ఏదేదో గవర్నమెంట్ జాబ్ లాగా ఉంది ఇది అందరికీ. ఇప్పుడు ఊర్లో జనరల్గా పల్లెటూళ్ళు ఎలా ఉంటుందంటే, ఎవరింటికి కొత్తగా చుట్టం వచ్చినా కూడా తెలిసిపోతుంటుంది, మీరు ఎవరండి, మీరు ఎవరింటికి వచ్చారంటే నేను పలానా వాళ్ళు తాలూకట ఆహా అంటాం. సిటీస్లో ఎవరికవడు పట్టింపు ఉండదు, కానీ అక్కడ అందరూ చాలా ఇదిగా రిలేషన్స్ పేర్లతో పిలుచుకుంటుంటారు. సో అటువంటి ఊర్లో ఇటువంటి వాలంటీర్ జాబ్ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ హెల్ప్గా ఉన్నట్టు ఉంటుంది. పైగా ఎప్పుడో కానీ నెల మొదట్లో ఉంటుంది పని, మళ్ళీ మధ్యలో ఎవరికైనా ఏమైనా సర్టిఫికెట్లు కావాలన్నా, ఏవైనా డాక్యుమెంట్స్ సంబంధించిన హెల్ప్ అవ్వాలన్నా వీళ్ళు హెల్ప్ ఉంటుంది తప్ప మిగతా అంతా వాళ్ళు సొంత పనులు చేసుకోవచ్చు కదా. వ్యవసాయం అయితే వ్యవసాయము, వాళ్ళు పాలు అమ్ముకునే వాళ్ళు పాలు అమ్ముకోవడం, రకరకాల వాళ్ళకి సొంత కార్యకలాపాలు నిమగ్నమై ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఊర్లో కొంత పాడి పంటలు ఉండి సొంత ఇల్లు ఉందనుకోండి, ఈ వాలంటీర్ జాబ్ అనేది చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. సో అరే ఏదో మనకు అది యూజ్ అవుతుంది కదా, 5,000 10,000 వస్తుంది అనుకునే వాడికి ఒక్కసారిగా ఈ జాబ్ పోయిందనుకోండి ఎంత ఇబ్బంది అవుతుంది. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టడానికి ముందుకు వస్తారు. ఎవరైతే దాన్ని ఒక వృత్తిగా తీసుకొని హెల్ప్ఫుల్గా ఉన్నారో గ్రామస్తులకు కానీ, అటు ప్రభుత్వంలో ఉండే కొంతమంది అధికారులకు కానీ, వాళ్ళు చెప్పినన్ని సరే వాళ్ళు ఎలాగ టార్చర్ పెడతారు, కానీ కనీసం వీళ్ళకైనా హెల్ప్ అవుతుంది కదా, వీళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ప్రొఫెషనల్గా చేశారో వాళ్ళు మమ్మల్ని అప్పుడు ఎంత టార్చర్ పెట్టారో, వీళ్ళ వల్ల మేము రాజీనామా చేసామని చెప్పి ముందుకొచ్చి కేసు పెడతారు. లేనోళ్ళు వద్దులరా ఇచ్చేది ఉందిలే మనకు అవసరం లేదు, మనకు వచ్చేది మనకు సరిపోద్దులే అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోతారు.
బట్ గవర్నమెంట్ మాత్రం భలే మెలికి పెట్టింది. ఎవరైతే మీకు బలవంతంగా రాజీనామాలు చేయించారో, ఎవరైతే మీకు రాజీనామా చేయండి, మీరు దీనికోసం పార్టీ కోసం ప్రభుత్వం కోసం పనిచేయండి అని ఎవరైతే హుకుం జారీ చేశారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే సెక్షన్స్ కూడా ఏవో ఇచ్చారు చూసారు, న్యూస్లో కూడా చూశాను. ఆ సెక్షన్స్ ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. మళ్ళీ మామూలే ఆ కేసు ఏదో జరిమానా విధిస్తారు, లేదంటే వాళ్ళకి ఎంతో శిక్ష విధిస్తారు. మళ్ళీ వీళ్ళకి తెలిసిందే కదా, ఈ నాయకులకు కూడా విద్య వెళ్ళడం, ఒక బెయిల్ తీసుకుని రావడం, మళ్ళీ జనాల మీద పడడం. చూడాలి మరి, అంటే ఎంతమంది వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారో. ఇంకా ఫస్ట్ కొడాల నాన్నగారి మీద ఇచ్చారని తెలిసింది, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది నాయకుల మీద ఇస్తారో చూడాలి. అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఉద్యోగులు ఎంత కాదనుకున్నా అవసరమా లేదా అనేది సెకండరీ, కానీ వాళ్ళని వాడుకున్నారు అని చెప్పుకోవచ్చా? అంతే కదమ్మా, వాడుకోవడం కోసమే. ఇంకా గతంలో కూడా చాలా వార్తలు వినిపించినవి ఏంటంటే వాలంటీర్ని గూఢచార వ్యవస్థగా కూడా వాడుకున్నారని. నేనడం కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా విమర్శించారు. ఎందుకంటే దానికి నాకు తెలిసిన కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చూశాను నాకు కొంతమంది మిత్రుల్లో. ఎలాగంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి తాలూకా చిన్న కుగ్రామం, ఆ వ్యక్తి తాలూకా తల్లి ఆ ఇంటి యజమాని తాలూకా తల్లి మరణిస్తే జనరల్గా అందరూ పలకరింపు పరామర్శకు వెళ్తారు కదా. వెళ్తే ఏమైంది, వెంటనే ఆ ఊరు టీడీపీ అతను వెళ్ళి ఆయనకి పరామర్శించడానికి వెళ్ళాడు. పక్క ఊరు ఎంపీటీసీ అతను వెళ్తే వెంటనే వైసీపీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వైసీపీకి చెందిన ఒక 2-3 నాయకులు ఈయన ఇంటికి వచ్చేసి, ఏంటి నిన్న వాళ్ళు వచ్చారంట కదా టీడీపీ వాళ్ళు, నువ్వు అటువైనా పార్టీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా, ఎలా అయితే నీకు చాలా ఇబ్బంది, నీకు పథకాలు ఏం రావు అని. మరి వీరింటికి వచ్చినట్టుగా ఎవరు చెప్పుకుంటారు? మ్యాక్సిమం వీళ్ళే. బాబు ఏంటి అంటే వీళ్ళని అలా కూడా వాడుకున్నారంట. అంటే నేను అన్నాను, మీ పక్కింటోళ్ళు ఎవరో చెప్పు ఉండొచ్చు కదా. లేదరా, మా పక్కింటోళ్ళు అందరూ కూడా మాకు ఫేవర్గానే ఉంటారు, అలాగే ఉండదు. పైగా మా రిలేషన్ వాళ్ళు, ఇటుపక్క బాబాయాలు, ఇటుపక్క మా చింతాతే వాళ్ళు, ఇంకెవడు ఇక్కడ బా గురించి అన్నీ తెలిసి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చేది ఆ వాలంటీర్ గాడే, వాడే ఇస్తుంటాడు అన్నట్టుగా చెప్పారు. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళే, జస్ట్ టీడీపీ వాళ్ళు వచ్చి పరామర్శ. ఇప్పుడు ఊర్లో అన్నాక, పక్క ఊర్లో అన్నాక ఏవి ఉంటాయి కదా, రాజకీయ నాయకులు అన్నాక అందరితోనే నమస్కరిస్తూ హ్యాపీగా వెళ్ళిపోవాలి. లేదు నేను ఓన్లీ వైసీపీలతో మాట్లాడి టీడీపీ వస్తే ముఖం తిప్పేస్తా, ముఖం చాటేస్తా అంటే అది రాజకీయం కాదు. నచ్చినా నచ్చకపోయినా ఏమయ్యా బాగున్నారా, ఏంటి అని పలకరించాలి కదా. సో అట్లా గూఢాచారులా కూడా వీళ్ళు వ్యవహరించారని. ఎందుకంటే మా పిన్ని గారు అవుతారు లాంగ్ రిలేషన్, ఆవిడకి కూడా అమ్మ మీరు ఈసారి ఖచ్చితంగా ఫ్యాన్కే వేయాలి, వేయకపోతే మీకు నెక్స్ట్ పెన్షన్ రాదు, మీరు ఎవరికి ఓటేసారు కూడా మాకు తెలిసిపోద్దని చెప్పారు. ఆవిడ ఒకరోజు వన్ ఫైన్ డే నాకు చెప్పింది, ఏంటమ్మా ఫోన్ ఎత్తట్లేదంటే, ఇలాగ మీటింగ్ రమ్మన్నారు, ఇల్లేను బా చంపేస్తున్నారా ప్రతిసారి రమ్మని. ఏంటంటే అప్పుడు ఇవన్నీ కక్కిందనమాట ఆవిడ. ఇట్లా ఓటు అయిపోతే మాకు నెక్స్ట్ పెన్షన్ రాదంట కదా. ఆవిడ పాపం భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు పాపం వితంతు. అంటే అలా కూడా జడిపిస్తున్నారంట వాలంటీర్లు, ఇంటికి వచ్చి ఇచ్చి మీరు ఇవి దీనికే వెయ్యాలని. సో అట్లా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు.